హాయ్ అండి. మనం ఎక్కువగా మినపప్పుతో చేసిన వడలు లేదంటే శనగపప్పుతో చేసిన వడలే తింటూ ఉంటాం కదా! శ్రావణ మాసంలో తప్ప మనకి శనగలు గుర్తే రావు. ఇలాగ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న శనగల్ని వడల్లాగా చేసుకుంటే చాలా బావుంటాయి. దాంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, అలాగే జీలకర్ర వేసేసి బాగా రుబ్బుకోవాలి పిండిని. బైండింగ్ కోసం ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు వరిపిండి కూడా కలిపానన్నమాట నేను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే బీట్రూట్ని కూడా తురిమేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ తురిమేసి వేసానన్నమాట. ఇలాగా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వడల్లాగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్లోనే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. అయితే మార్నింగ్ టైంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా పెడితే ఇవి కంప్లీట్ హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు.